హాయ్ గైస్, విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ట్రైలర్ చూశాక నా రియాక్షన్ చేశాను వీడియో, కానీ ట్రైలర్ చూశాక అప్పుడు నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అంటే గూస్ బంప్స్ అసలు, అందుకని ఎక్కువగా ఏం మాట్లాడలేదు వీడియోలో, చిన్న వీడియోనే. సో ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ హిట్ కొడతాడా లేదా అనేది కూడా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో సినిమా యొక్క స్టోరీ పాయింట్ ఏంటనేది ట్రైలర్ రివీల్ చేశారు మనకు స్టార్టింగ్లోనే. ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం హీరో అండర్ కవర్ స్పైగా వెళ్తాడు. సో హీరోని ఎందుకు అలా అండర్ కవర్ స్పైగా మారాడు అండ్ హీరోని ఎందుకు పంపారు అన్నది తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాల్సిందే. హీరో వాళ్ళ అన్న శివ, ఆయన ఒక గ్యాంగ్స్టర్, స్మగ్లర్ చేస్తాడు. శివ అనే క్యారెక్టర్లో మన సత్యదేవ్ గారు. అంటే నాకు ఒకటి అర్థం కాలేదు, జైల్లో హీరోని విజయ్ దేవరకొండని వాళ్ళ అన్న శివ, సత్యదేవ్ కొడతాడనమాట. సో నాకు అక్కడ అర్థం కాలేదు, అంటే వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు అన్న విషయం మరి సత్యదేవికి తెలియదేమో అని. చిన్నప్పుడే విడిపోయారనుకుంటా మేబీ. సో అందుకని అనుకుంటా, గుర్తుపట్టలేదు, నాకు ఇలానే అనిపించింది. అండ్ సినిమాలో మెయిన్గా చెప్పాలంటే యాక్షన్, విజయ్ దేవరకొండలో ఈ రేంజ్లో యాక్షన్ చూస్తానని అనుకోలేదు. మరి ఈ రేంజ్లో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్షన్ మాత్రం ఒక లెవెల్లో ఉంది. చాలానే ఉంది అసలు, లోపల మొత్తం దాచారు, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ట్రైలర్లో కనిపిస్తుంది జైల్లో ఫైట్ కానీ, అండ్ శ్రీలంక బార్డర్ దగ్గర, ఇంకా చాలా 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 చోట్ల ఉన్నాయి ఫైట్లు. ఇలా నాన్ స్టాప్ గూస్ బంప్స్ ట్రైలరు. సినిమా మొత్తం యాక్షన్ ఉంటుంది. అండ్ విజయ్ దేవరకొండ చెప్తున్నా కదా, తన యాక్టింగ్ గురించి ఇంత మాట్లాడినా తక్కువనే. ఆ లుక్ మాత్రం ఒక లెవెల్ ఉంది, తన యాక్టింగ్ కూడా వేరే లెవెల్, అసలు జీవించేశాడని చెప్పొచ్చు ఆ క్యారెక్టర్లో. ఇంకో ప్లస్ ఏంటంటే ట్రైలర్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా, అనిరుద్ రవిచందర్ మాస్ డ్యూటీ చేశాడు. ఒక లెవెల్లో ఉంది ట్రైలర్, ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు తన మ్యూజిక్తో. ట్రైలర్ నాకైతే నచ్చింది. ఈ కింగ్డమ్ మూవీ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ సినిమా పక్కా హిట్ కొడతా అనిపిస్తుంది నాకైతే. సినిమాలో ఎమోషన్స్ కూడా ఉంటుంది. ఎమోషనల్, అన్న తమ్ముళ్ళ మధ్య జరిగేటువంటి స్టోరీ ఎమోషనల్ ఉంటుంది అండ్ యాక్షన్ ఉంటుంది. అండ్ మనం ఒక కొత్త విజయ్ దేవరకొండ అనేది చూస్తాం. సో ఇది మాత్రం పక్కా. సో చూద్దాం, 31 జూలైన సినిమా రిలీజ్ అవుతుంది కింగ్డమ్ మూవీ. సినిమా చూశాక అప్పుడు రివ్యూ కూడా చేశాను. సో ప్రజెంట్ కింగ్డమ్ మూవీ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించిందో, సినిమా పైన మీ ఒపీనియన్ డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.